అందరికీ స్వాగతం అండి. ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? ఈ రోజు మన వీడియో ఏంటంటే ప్రెస్టీజ్ లో ఒక ఆఫర్ వచ్చిందండి. 3 కుక్కర్ల కాంబో సెట్ అన్నమాట. దాని గురించి చెప్తాను. దాని తర్వాత మనం అప్పుడు స్టోర్ చేసాం కదా గుమ్మడికాయ ముక్కలన్నీ కోసి, వాటిలో నుంచి ఒక ముక్క తీసి పచ్చడి చేసేద్దాం పదండి. ఇప్పుడైతే కుక్కర్ల గురించి తెలుసుకుందాం. వెళ్ళే ముందు మన వీడియోకి ఒక లైక్ కొట్టేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసి చూడండి. ఓకేనా? పదండి ఇప్పుడు వీడియోలోకి. ఇదిగో చూడండి, 3 కుక్కర్ల కాంబో సెట్ అన్నమాట. కానీ మూతలు మాత్రం 2 వస్తాయి. 3 సైజులు అండి. నాకైతే భలే నచ్చింది. ఆల్రెడీ ఉన్న వాళ్ళైతే కొనలేరేమోలే, కానీ కొత్తగా కొనాలనుకునే వాళ్ళకి, కొత్త కాపురం పెట్టిన వాళ్ళకి, లేదంటే బ్యాచిలర్స్ కి, లేదా పాత కుక్కర్లన్నీ పాడైపోయినాయి అనే వాళ్ళు కొనుక్కుంటే మాత్రం చాలా మంచి ఆఫర్ అన్నమాట. ఈ కుక్కర్లు గ్యాస్ స్టవ్ కి, ఇండక్షన్ స్టవ్ కి రెండింటికి కంపాక్టబుల్ అండి. ఇవి అల్యూమినియం కుక్కర్స్ అండి, స్టీల్ అయితే కాదు. దీని మూతలు చూడండి డీప్ గా ఉన్నాయి. ఏదైనా పొంగినా గానీ కిందకి పొల్లదన్నమాట. దీనికి సేఫ్టీ వాల్ తో పాటు ప్రెషర్ ఇండికేటర్ కూడా ఉంటదండి. ఇది ఎక్స్ట్రా సెట్టింగ్. దీనికి ప్రైస్ అయితే మన బడ్జెట్ లోనే ఉందండి. విడివిడిగా కొనాలంటే ఎక్కువ అవుతుంది, కానీ ఇట్లా 3 కాంబో సెట్ కొంటే మాత్రం 3000కి వస్తుందండి. మూతలు మాత్రం 2 ఉంటాయి. ప్యాన్ లాగా ఉండే చిన్న దానికి మాత్రం మూత ఉండదండి. ఈ 2 మూతలు దానికి సెట్ అవుతాయి కాబట్టి 3 కుక్కర్లు మనం ఎప్పుడు ఒకేసారి పెట్టము కాబట్టి ఏదో ఒక మూత మనకి ఇంకొక కుక్కర్ కి అవైలబుల్ ఉంటది అనమాట. ఓకేనా? సైజులు అయితే 5 లీటర్స్ అండి ఒకటి, ఇంకొకటి 3 లీటర్స్, ఇంకొకటి 2 లీటర్స్ చిన్నది. ఆ చిన్న దానికి మాత్రం మూత లేకుండా ఇస్తారు, కానీ ఏ మూత అయినా దానికి సెట్ అయిపోద్ది. చిన్నదాని బెనిఫిట్స్ ఏంటంటే అండి, మనం కూరలు ముక్కుల్లో కడాయిల్లో కాకుండా డైరెక్ట్ గా దీంట్లో కూరలు తిరగమాతలు పెట్టుకేసుకొని కూరలు చేసేసుకోవచ్చు అనమాట. అంటే కడాయిల బదులు ఈ ప్యాన్ లాంటి చిన్న కుక్కర్ ని వాడేసుకోవచ్చు. ఒకప్పుడు మేము చిన్నపిల్లకాయలప్పుడు మా అమ్మమ్మ దగ్గర ఒక సెట్ 2 ఉండేదండి. ఒకే మూత వచ్చేది. పెద్ద కుక్కర్ 8 లీటర్స్ కుక్కర్ ఒకటి, ఇంకొకటేమి బాగా పెద్దగా వెడల్పుగా ఉండే ప్యాన్ లాంటి కుక్కర్ ఒకటి. మూత మాత్రం ఒకటే వచ్చేది. కుక్కర్ అయితే దాంట్లో గిన్నెలు పెట్టి అన్ని వండేసేవాళ్ళు అమ్మమ్మ. ప్యాన్ లో మాత్రం కూరలు, చేపల కూర, చికెన్, అట్లా రకరకాల కూరలు, హల్వాలు అట్లాంటివన్నీ ప్యాన్ లో చేసేవాళ్ళు అనమాట. కాకపోతే అవి చాలా పెద్దవి కాబట్టి నడిచిపోయిందిలేండి. కాకపోతే ఇవి కొంచెం చిన్నవి. ఒక 4 మెంబర్స్ ఉండే ఫ్యామిలీకి అయితే చాలా బాగా సరిపోతాయండి. బ్యాచులర్స్ కి అయితే చాలా పర్ఫెక్ట్ గా సరిపోతాయండి. ఇంకా పొద్దునే హడావిడిగా బాక్సులు పెట్టే వాళ్ళకి మాత్రం టకటక కుక్కర్లలో అయిపోవాలనుకుంటే మాత్రం ఈ సెట్ కొంటే మాత్రం కాంబో సెట్ చాలా బెనిఫిట్ ఉంటుందండి. ఓకేనా? దీనికి సంబంధించిన లింక్ అయితే నేను కామెంట్ బాక్స్ లో ఇస్తాను, ఇంకా డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తానండి. ఆ లింక్ మీద కానీ క్లిక్ చేశారంటే మీరు అక్కడ కంప్లీట్ డీటెయిల్స్ చెక్ చేసుకోవచ్చు. దాని ప్రైస్ కూడా అక్కడే ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు కొనుక్కోవచ్చు. ఇంకా ఈ కుక్కర్లకు సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నన్ను కామెంట్ బాక్స్ లో అడగండి. డౌట్స్ అని నేను క్లియర్ చేస్తాను. ఇంతకీ మన వీడియోకి ఒక లైక్ కొట్టారా? కొట్టకపోతే కొట్టేసేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసేయండి. ఎందుకంటే నాకు కూడా హ్యాపీగా ఉంటుంది కదా. మీకు ఇట్లాంటి ఏమన్నా ఉంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తుంటాను కదా హ్యాపీగా. మరైతే ఇప్పుడు మనం గుమ్మడికాయ పచ్చడి చేసేసుకుందాం పదండి. మనం పెద్ద గుమ్మడికాయ కోసం మూట కట్టి గుడ్డలో ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకున్నాం కదా, దాంట్లో నుంచి ఒక ముక్క తీసి నేను ఇన్స్టాపాట్ లో వాటర్ పోసి ఆవిరికి ఉడకబెడుతున్నాను. స్టీమ్ ఆప్షన్ లో చూసారు కదా, 2 మినిట్సే. అది 80% ఉడికింది. మరీ మెత్తగా ఉడికితే మాత్రం పచ్చడికి బాగుండదండి. ఇప్పుడు ఈ ఉడికిన గుమ్మడికాయను ముక్కలు చేసుకోవాలండి, తొక్క తీసి. ఇప్పుడు పచ్చడికి మనం ధనియాలు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, మరీ ఎక్కువ కారం ఉంటే బాగుండదండి గుమ్మడికాయ పచ్చడి. గుమ్మడికాయ చూసారా, మరీ మెత్తగా లేకుండా ఇంచితే ఇరిగేటట్టు అనమాట. మిక్సీలో వేసేసుకున్నాను మొత్తము. ఇంకా ఇందాక మనం వేయించుకున్న మిరపకాయలు, ధనియాలతో పాటు వెల్లుల్లి రెబ్బలండి తొక్కలు తీసి వేసుకున్నాను. సరిపడా ఉప్పు, మెత్తగా మిక్సీ వేసేసేయాలండి. ఇదిగో చూసారు కదా, ఇలా అనమాట. ఇలా ఉంటేనే మనకి పచ్చడి మంచి టేస్ట్ వస్తుందండి. ఇప్పుడైతే నేను పచ్చడికి తిరగమాత పప్పులు, ఆవాలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసానండి. నచ్చితే మళ్ళీ వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు. నేను మళ్ళీ వేయలేదు. ఇప్పుడు మనం బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్న పచ్చడిని తిరగమాతలు వేసేసేయాలండి. ఇంక ఇప్పుడు మనం ఉడకబెట్టకూడదు, అంటే ఫ్రై చేయకూడదు అనమాట. తిరగమాతలు వేసి జస్ట్ కలబెట్టేసి ఇంకా తీసి పక్కన పెట్టేసుకోవడమే. చూసారు కదా, గుమ్మడికాయని ఏదో ఒక రకంగా రెగ్యులర్ గా కానీ తినగలిగితే కంటి చూపు ఇంప్రూవ్ అవుతుందండి. ఇప్పుడు పిల్లలకి, పెద్దలకి, అందరికి కళ్ళకి సంబంధించి, సైట్ కి సంబంధించి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి అది చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు అనమాట. దీంట్లో బీటా కెరోటిన్ ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్ కి సంబంధించినవన్నీ ఉంటాయి, విటమిన్ ఏ ఉంటుంది కాబట్టి వీటన్నిటికి బెనిఫిట్ అనమాట. ఇంకా క్యాన్సర్ రిస్క్ ని తగ్గిస్తుందండి, హార్ట్ ని హెల్తీగా ఉంచుతుంది, మనకి బాడీకి ఇమ్యూనిటీని పెంచుతుంది. బయట నుంచి వచ్చే బ్యాక్టీరియల్ అండ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా మన బాడీ ఇమ్యూనిటీని పెంచుకొని వాటితో ఫైటింగ్ చేయడానికి రెడీగా ఉంటుంది అనమాట. ఇంకా మన ఆయుష్ కూడా పెరుగుతుందండి ఇది రెగ్యులర్ గా తింటే.
రకరకాల రోగాల నుంచి మనల్ని కాపాడుతుంది అనమాట గుమ్మడికాయ. అందుకని వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళు ఏం చేస్తారంటే జస్ట్ ఆవిరికి ఉడకబెట్టేసుకొని పెప్పర్ పౌడర్ సాల్ట్ వేసుకొని తినేస్తారు. లాస్ట్ వీడియోలో కూడా నేను చాలా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను హెల్త్ బెనిఫిట్స్ గురించి, ఇప్పుడు కూడా చెప్తున్నాను. అందుకని ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక గుమ్మడికాయ తెచ్చేసుకోండి. ఈ మధ్య చిన్న చిన్నవి వస్తున్నాయి కాబట్టి తెచ్చేసుకొని ఒక్క రోజుకి 2 రోజులకి అయిపోతాయి అనమాట. పెద్దది తెచ్చి నిలబెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఒక్క కాయ తెచ్చుకున్నారంటే 4 ఉండే వాళ్ళకి ఒక్క కాయ ఒక్క రోజు అయిపోద్ది. ఇంకా 2 ఉండే వాళ్ళైతే ఒక్క కాయ 2 రోజులు తినొచ్చు. కాబట్టి గుమ్మడికాయ సంవత్సరం పొడుగుతూ దొరుకుతుంది. తెచ్చుకొని పచ్చడి, కూర, పులుసు రకరకాలు చేసుకొని తినొచ్చు అనమాట. నేను చేసిన వెరైటీస్ అన్ని మీకు అప్లోడ్ చేస్తుంటాను. ఓకేనా? లాస్ట్ లో మనం ఉప్పు కారం సరి చేసుకోవచ్చు అండి. కారం సరిపోకపోతే పచ్చికారం పొడి కూడా వేసుకోవచ్చు అనమాట. ఇంగు కూడా వేసానండి, మీకు చెప్పడం మర్చిపోయాను. అన్ని వేసి కలిపేసి కమ్మటి గుమ్మడికాయ పచ్చడి ఇడ్లీ దోశల్లో కూడా బ్రహ్మాండంగా ఉంటుందండి. 4 ఇడ్లీలు తినేవాళ్ళు 6 ఇడ్లీలు తింటారు, 3 దోశలు తినేవాళ్ళు 5 దోశలు తింటారు అనమాట. అంత కమ్మగా ఉంటుంది. ఎందుకంటే తీగుమ్మడికి లైట్ తీపి తగ్గుతుంది కదా, చాలా బాగుంటుంది అనమాట. అన్నంలోకి అయితే ఒక్క చుక్కన వేసుకొని తిన్నారంటే అన్నం అంతా పచ్చడితో తింటారనమాట. ఖచ్చితంగా చేసుకొని తినండి. గుమ్మడికాయ పచ్చడి ఎలా ఉందో కూడా నాకు కామెంట్ బాక్స్ లో చెప్పండి. ఇంకా దీంట్లో పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేసి కలిపేశారంటే మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. అది మీరు ఆప్షనల్ అండి, వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. ఓకేనా? ఇందాక చెప్పినట్టు ఈ కుక్కర్ కి సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తానండి, కామెంట్ బాక్స్ లో ఇస్తాను. మీరు నచ్చితే ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కోవాలనుకుంటే ఆ లింక్ మీద క్లిక్ చేయండి, కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి అక్కడ. ఓకేనా? ఇప్పుడైతే ఈ వీడియో ఎలా ఉందో మీరు కామెంట్ బాక్స్లో చెప్పండి. గుమ్మడికాయ పచ్చడి ఎలా ఉందో చెప్పండి. కుక్కర్ గురించి మీకు కాంబో సెట్ ఉంది అని మీకు చెప్పాను కదా, ఈ విషయం మీకు చెప్పడం యూజ్ అయిందా లేదా అనే విషయం కూడా నాకు చెప్పండి. ఓకేనా? ఈ వీడియోని ఇంతటితో క్లోజ్ చేసేద్దాము. నెక్స్ట్ వీడియోలో ఇంకొక ప్రోడక్ట్ తోటి ఇంకొక రెసిపీ తోటి మీ ముందుకు వస్తాను. ఓకేనా? ఓకే అండి, బాయ్. ఈ వీడియోని లాస్ట్ దాకా చూసిన వాళ్ళకి చాలా 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 థ్యాంక్స్ అండి. ఇప్పుడు దాకా కూడా ఇంకా లైక్ కొట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఒక్కసారి లైక్ కొట్టేసారండి. ఇంకా ఇప్పుడు దాకా కూడా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసేయండి. ఓకేనా? ఓకే అండి, బాయ్.